ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, ఆయనను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. ప్రియమైన వాళ్ళారా, మహిమ స్వరూపి అయిన దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయి దేవుడు, సర్వసృష్టికి ఆది అంతమైన ఈ దేవుడు యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి మనం ప్రార్థన చేయడానికి ఎలవేళలా అవకాశం ఇచ్చినాడు. క్రీస్తునందు మనల్ని స్థిరపరిచినాడు. అయితే యేసుక్రీస్తునందున్న మనము ఈ యొక్క వృత్తాంతం మనం చాలాసార్లు చూసి విని ఉండొచ్చు. ఇక్కడ మరొక మాట ఏముందంటే, యాకోబు తన భార్యతో మాట్లాడుతున్నమాట, రాహేలుతో మాట్లాడుతున్నమాట. ఏమని అంటున్నాడు? మీ తండ్రి నన్ను 10 మార్లు మోసపుచ్చినాడు అంటున్నాడు. 10 మార్లు నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చినాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ మాట అర్థం ఏంటంటే, 10 మార్లు, 10 అనేది ఏం చూపిస్తుంది అంటే, బైబిల్ గ్రంథంలో ఈ సంఖ్య అనే మాట వచ్చినప్పుడు కొన్ని నంబర్లు ఉంటాయి. ఆ సంఖ్యకు కొన్ని అర్థాలు ఉన్నాయి. 10 అనేది ఉంటే పరీక్ష అని అర్థం. ప్రకటన గ్రంథం 2:12లో కూడా 10 దినములు శ్రమ కలుగును, ఆయనను నమ్మకంగా ఉండము, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని. 10 దినములు శత్రువు అయిన సాతానే మన పక్షమున శ్రమ కలగజేశాడు, మన జీవితంలో కష్టం కలగజేశాడు అన్నాడు. అంటే ఈ 10 అనేది వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శత్రువు యొక్క పని మన మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఆ శత్రువు అనే మాటకు వస్తే మన తండ్రిలో ఉండొచ్చు, మన తల్లిలో ఉండొచ్చు, మన అన్నదమ్ముల్లో ఉండొచ్చు, మన సంఘస్థుల్లో ఉండొచ్చు, మన సేవకుల్లో ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి శత్రువు అయిన సాతాను వెళ్ళగలిగినప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళగలుగుతాడానికి సామర్థ్యం ఉంది. ఎవరైతే బలహీనమైన మనసు యేసు ప్రభుకు కంప్లీట్గా అంటే సంపూర్తిగా లోబడని వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి సాతానుగిన పోయి వారిని వాడుకునే శక్తి గలవాడు సాతానుడు. ఇక్కడ కూడా చూస్తే లాబాను దగ్గరికి సాతానుడు వెళ్ళినట్టే అనిపిస్తుంది. వెళ్ళేమని చూస్తున్నాడు, 10 మార్లు జీతం మార్పించినాడు. అయితే ఈ కనికరం గల దేవుని ఎందుకు ఈయన గుర్తు యాకోబు ఎంత స్పష్టంగా ఆ రాత్రి వేళ తన తండ్రిని మోసబుచ్చి వెళ్ళినప్పుడు, పరిగెత్తినప్పుడు ఆ రాత్రి వేళ ఆ అరణ్యంలో పడుకున్నాడు, ఒక రాయిని తలగడగా చేసుకొని. ఆ స్థలంలో ఏమన్నాడు? నా తండ్రి దేవుడు, అబ్రహాము భయపడిన దేవుడు, ఇసాకు నా దేవుడు అని యాకోబు చెప్తూ ఏమన్నాడు? అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నేను వెళ్ళిన ప్రతి స్థలంలోనికి నువ్వు వెళ్ళి నన్ను క్షేమంగా తీసుకొని వస్తే నేను నీకు దశంభాగం ఇస్తా అన్నాడు. నేను ఏదైతే మందిరం ఇక్కడ నూనె పోసిన ఈ స్థలంలో మందిరం, బేతేలు మందిరం ఉంటుందని చెప్పినాడు. దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని చేస్తున్న విషయం ఏంటంటే, చెప్తున్న పని ఏంటంటే, 10 మార్లు అలా ఆయన లాబాను జీతం మార్చినప్పటికీ ఆయన ఏమాత్రము నష్టం కానియకుండా, అంటే ఆయనకి ఎట్లాంటి లోటు రానియకుండా దేవుడు కాపాడినాడు. ప్రియమైన సహోదరులారా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, మన దైనందిన జీవితంలో సాగుతున్నప్పుడు వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిరు, వీళ్ళు నన్ను నష్టం చేసిరు, వీళ్ళ దికేనే నాకు కష్టం వచ్చింది, వీళ్ళ దికేనే నాకు నింద వచ్చింది, వీళ్ళ దికేనే నాకు ఈ లాస్ జరిగింది అని అనుకుంటాం మనం చాలాసార్లు. కానీ మనము ఎప్పుడైతే దేవునితో అంటుకట్టబడి, దేవుని మీద ఆధారపడి నిరంతరము ఆయన మీద మనము విశ్వాసంతో జాగుతామో, ఆ దేవుడు ఏం చేస్తాడంటే, మనకు ఎవరి వలన నష్టం వస్తుందో వారి యొక్క పన్నాగములు మన మీద ఏమాత్రము నష్ట ప్రభావం పడకుండా కాపాడే సామర్థ్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే మాట అంటున్నాడు. 10 మార్లు జీతం మార్చిన అతన్ని నాకు హాని చేయనీయలేదు. చూడండి, హాని ఎంత ప్రమాదకరమైన మాట మాట్లాడుతున్నాడు. హాని జరగనీయకుండా, అంటే నీకు హాని చేసేటోళ్ళు, నాకు హాని చేసేటోళ్ళు ఎంతమంది అన్నా లేవని వారందరి నుంచి తప్పించి, విడిపించి, భద్రపరిచి, పోషించి నడిపించగల సామర్థ్యుడు యేసు ప్రభు. ప్రేమ వాళ్ళారా, మారు మనసు రక్షింపబడిన మనం ప్రతిసారి కూడా ఆ దేవుని మీద ఆధారపడి బతకాలి.
ఈ యాకోబు వలెనే. అప్పుడు ఎవరెన్ని సమస్యలు తీసుకొని వచ్చినా సృష్టించినా అవి మన మీద ఏమాత్రము ప్రభావం చూపలేవు అని గుర్తుపెట్టుకొని ఆయన మేము కొరకు జీవిద్దాం. ఆయనను నిరంతరము మొరపెట్టి ఆయన పాదాల చెంత మనం సాగిల పడదాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ ఘనమైన నామం చెంత మొరపెడుతున్నాం. ఎన్ని శ్రమలలో అయినా నువ్వు కాపాడే సామర్థ్యుడవు. నీ సామర్థ్యాన్ని బట్టి హృదయమార స్తుతిస్తూ ముందున్న జీవితంలో నీ ఆత్మ చేత నడిపించుమని యేసు ప్రభు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.